నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీఓ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపై సంతాపం. నేషనల్ చైర్మన్ ఐలేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా ఎన్జీఓ అధ్యక్షుడు పెందోట భూశంకర్ చారి ఆధ్వర్యంలో సంతాపం నిర్వహించడం జరిగింది. మన భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశం మహోన్నత ఆర్థికవేత్తను కోల్పోయింది. భారతదేశ ప్రజలందరూ జీర్ణించుకోలేని విషయానికి ఆ మేధావి ప్రజలందరూ ప్రతిరోజు గుర్తు పెట్టుకునే విధంగా ఆధార్ కార్డులను సామాన్యులకు సైతం ఉపయోగపడేలా కొన్ని హక్కులు అందుబాటులోకి తెచ్చారు. సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం, గిరిజనులకు అటవీ భూమిపై ఉండే హక్కు చట్టం ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు అమల్లోకి తీసుకువచ్చారు. భారతదేశ ఆర్థిక సాంఘిక రంగాలకు ఆయన చేసిన కృషి మరువలేనిది. అట్టి మహోన్నతమైన వ్యక్తికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీఓ పక్షాన ఒక 2 నిమిషాలు మౌనం పాటించి డాక్టర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎన్జీఓ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పెందోట భూశంకర్ చారి, జిల్లా లీగల్ అడ్వైజర్ ఇల్లందుల తిరుపతి నియోజకవర్గం కన్వీనర్ చిలుకపూరి రాజేష్, మండల కోఆర్డినేటర్ వేల్పుల నాగార్జున, మండల సెక్రటరీ ఇంద్రాల శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి అను మోజు ఆంజనేయులు, పట్టణ ఉపాధ్యక్షులు ఆషాఢం శ్రీనివాస్ తదితరులు నివాళులు అర్పించారు. ఆధ్వర్యంలో జాతీయ చైర్మన్ ఐలేని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మన దేశ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరం, మన దేశానికి చాలా బాధాకరం. తను ఎన్నో హక్కులను మనకు అందించినారు. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం మరియు అటవీ బిడ్డలకు అటవీ భూమిపై కొనసాగే హక్కును మరియు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఆధార్ కార్డును తయారు చేసి ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకునే విధంగా వాళ్ళు మనకు అందించిండు. అదేవిధంగా దేశ ప్రధానిగా మరియు ఆర్థిక సామాజిక రంగాల్లో చాలా మనకు ఉపయోగకరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు అన్ని విధాలుగా మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించినారు. అట్టి మహనీయులకు ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున ఒక 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.